హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 2లో 8th చాప్టర్ ఫ్రాక్షన్స్లో ఉన్న వర్క్షీట్ 11ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ వర్డ్ ప్రాబ్లమ్ ఆన్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ వన్, సబ్ట్రాక్ట్ 1/16 ఫ్రమ్ 1/8. 1/8 నుండి 1/16ను తీసివేయుము. ఆన్సర్ 1/8 మైనస్ 1/16. ఇక్కడ మనము డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఎల్సిఎం 16 వస్తుంది. అప్పుడు మనం 1 ఇంటూ 8 2s are 16. సో 1 into 2 అని రాసుకున్నాం. మైనస్ 1 into 16 1s are 16. 1 is equals to 2 1s are 2 minus 1 1s are 1 by 16 is equals to 2 minus 1 1. ఆన్సర్ 1/16. సెకండ్ వన్ చూడండి. సబ్ట్రాక్ట్ 1/18 ఫ్రమ్ 1/9. 1/9 నుండి 1/18ను తీసివేయము. ఆన్సర్ 1/9 మైనస్ 1/18. LCM of 1/9 1/18 is equals to 18 is equals to ఇక్కడ చూడండి 1 ఇంటూ మనకు 9 టేబుల్లో 18 2 టైమ్స్ పోతుంది. 9 2s are 18. ఇక్కడ మనం 1 into 2 అని రాసుకున్నాం. మైనస్ 1 into 18 1s are 18. సో 1 into 1 అని రాసుకున్నాం. బై 18 is equals to 2 1s are 2 minus 1 1s are 1 by 18 is equals to 2 minus 1 1. ఆన్సర్ 1/18. థర్డ్ వన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1/2 అండ్ 1/10. 1/2 మరియు 1/10ల మధ్య భేదం కనుగొనుము. ఆన్సర్ 1/2 మైనస్ 1/10. ఎల్సిఎం ఫైండ్ చేస్తే ఎల్సిఎం is equals to 10. 5 minus 1/10 is equals to 5 minus 1 4. ఆన్సర్ 4/10. ఫోర్త్ వన్ చూడండి. 8 3/4 meters of ribbon is cut from 10 meters of ribbon. Find the length of the remaining ribbon. 10 మీటర్ల పొడవు గల రిబ్బన్ నుంచి 8 3/4 మీటర్ల ముక్కను కత్తిరించారు. కత్తిరించిన తర్వాత మిగిలిన రిబ్బర్ పొడవు ఎంత? కట్ ఆఫ్ లెంత్ ఆఫ్ రిబ్బన్ ఈజ్ ఈక్వల్స్ టు 8 3/4. దీన్నే మనం 8 4s are 32. 32 plus 3 35/4 అని కూడా రాసుకోవచ్చు. లెంత్ ఆఫ్ ద రిమైనింగ్ రిబ్బన్ ఈజ్ ఈక్వల్స్ టు 10. 10 minus 35/4 ఈజ్ ఈక్వల్స్ టు 10 4s are 40 minus 35/4 ఈజ్ ఈక్వల్స్ టు 40 minus 35 5. ఆన్సర్ 5/4.